క్రిందట గుడ్లవల్లేరులో ఇలాగే కొసరాజు వారి ఆత్మీయ సమావేశం జరిగింది. దానికి నేను కోడె దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్ నుండి వెళ్ళాం. నేను కొసరాజు వారి ఆత్మీయ సమావేశం అటెండ్ అవ్వడం మొదటిసారి, ఇది రెండవసారి. రెండు 2014 సంవత్సరంలో నాకు ఇంకా గుర్తు, నేను విజయవాడ కమిషనర్గా ఉన్నాను. ఇప్పుడు ఆ జ్యోతి మహల్ అని ఒక థియేటర్ ఉండేది విజయవాడలో, దాన్ని మార్చేసి కన్వెన్షన్ హాల్ పెట్టారు. అక్కడ కేవీ చౌదరి గారికి పౌర సన్మానం నిర్వహించారు. ఆ రోజున గద్దె అనురాధ గారు కూడా గద్దె అనురాధ గారు ఉన్నారో లేరు గుర్తులేదు, కానీ పంచమర్తి అనురాధ గారు ఉన్నది గుర్తు. ఆ సందర్భంగా నేను మాట్లాడుతూ, మనం హీరోల కోసం ఎక్కడా ఇక్కడ వెతుక్కుంటాం, అదేం అక్కర్లేదు, మన పక్కనే ఉన్నారు కేవీ చౌదరి గారు, నిజ జీవితంలో హీరో. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి కొంచెం ఎక్కువ పేపర్లో వస్తుంటుంది కాబట్టి వాళ్ళ గురించి ప్రజలకు ఎక్కువ తెలుస్తుంది. కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన నాళ్ళు ఒక సింహంలాగా మచ్చ లేకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ అట్ ఆల్ ఇండియా లెవెల్లో చేసి, ఈయన్ని ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనే పేరు తెచ్చుకున్నటువంటి కేవీ చౌదరి గారిని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సముచితంగానే చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా నియమించింది. అక్కడ కూడా వారు అంతే నిక్కచ్చిగా ఆ పదవిని నిర్వహించారు.